రామన్ వాస్తు ప్రేక్షకులకు, జ్యోతిష ప్రేక్షకులకు మరియు న్యూమరాలజీ ప్రేక్షకులకు నా నమస్సుమాంజలులు. ఈరోజు న్యూమరాలజీలో న్యూమరాలజీ ఎందుకు నేర్చుకోవాలి, న్యూమరాలజీ యొక్క లాభాలు ఏమిటి, న్యూమరాలజీ వల్ల ఉపయోగాలు ఏమిటి అనేటువంటి విషయం నిన్నటి వీడియోలో చెప్పేశాను. ఈరోజు వీడియోలో న్యూమరాలజీలో ముఖ్యమైన పద్ధతులు ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయం మీద మాట్లాడుతున్నాం. ఇప్పటిదాకా అనేక వీడియోలు నేను వాస్తులు చేశాను. ఆ వాస్తు మీద ఒక గ్రంథాన్ని కూడా రచించాను. అది త్వరలో ఈ నెలలో వస్తుందని భావిస్తున్నాను. తర్వాత ఇక్కడ విషయం ఏమిటంటే, న్యూమరాలజీలో ఈ నేమ్ కరెక్షన్లో ఈ యొక్క 2 పద్ధతులు ఉన్నాయి. నేమ్ కరెక్షన్ కానీ, ఫోన్ నేమ్ కరెక్షన్ కానీ, తర్వాత హౌస్ నేమ్ కరెక్షన్ కానీ, మరి వెహికల్ కరెక్షన్ కానీ, ఏదైనా సరే ఈ 2 పద్ధతులు చేస్తున్నారు. అయితే ఈ యొక్క 2 పద్ధతుల్లోనూ అతి శ్రేష్టమైన పద్ధతి ఏమిటంటే చాల్డియన్ పద్ధతి. చాల్డియన్ పద్ధతి చాలా నెంబర్ 1 పద్ధతి. నెంబర్ 1 పద్ధతి చాల్డియన్ పద్ధతి. అయితే చాలామంది కూడాను రెండింటిని బేరీజ్ చేసుకొని చేస్తున్నారు. ఒక ఫేమస్ న్యూమరాలజిస్ట్ మన ఇండియాలో చాలా తక్కువ వీడియోలు చేసి 4 నుంచి 5 లక్షల మధ్య సబ్స్క్రైబర్స్ని తీసుకున్నాడు. అంత తక్కువ వీడియోలు చేసి అంత సబ్స్క్రైబర్స్ పొందినటువంటి వాళ్ళు చాలా గొప్ప. కాబట్టి అతను చెప్పిన విషయం, అతను ఫాలో అవుతున్న విషయం ఏమిటంటే చాల్డియన్ పద్ధతే చాలా ముఖ్యమైనది. చాల్డియన్ పద్ధతి నెంబర్ 1 పద్ధతి, మంచి ఫలితాలు వస్తున్నాయి అని చెప్పడం జరుగుతూ ఉంది. నా అనుభవంలో కూడాను చాల్డియన్ పద్ధతే చాలా మేలైంది అనేటువంటిది నా అభిప్రాయం. 2 పద్ధతిలో చేస్తా, అందరిలాగే నేను కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అందరూ అడుగుతున్నారు కాబట్టి కస్టమర్స్ 2 పద్ధతులు చేయడం జరుగుతూ ఉంది. కానీ 2 పద్ధతులు చేసినప్పుడు సూత్రాలన్నీ కూడా కరెక్ట్గా మరి అవి పాటించడం లేదు. తప్పకుండా 2 పద్ధతుల్లో చేసినప్పుడు హచ్చులలోనో, హల్లులలోనో, కాన్సోనెంట్స్లలో దేంట్లో ఒక దాంట్లో మిస్టేక్స్ అయితే పోతున్నాయి. హైలీ ఇంపాసిబుల్ అన్నమాట. 2 పద్ధతిలో కరెక్ట్ చేసినప్పుడు పూర్తి నియమాల ప్రకారం నేమ్ అనేది కరెక్షన్ కావటం చాలా అరుదైనటువంటి విషయం. చాలా అరుదైన విషయం. 100 కోటికి 1 లక్కీలో అయితే కావచ్చేమో కానీ చాలా కష్టం. అలా చేయడం వల్ల పేరు కూడా మరి అది వినసొంపుగా, పలికే సొంపుగా, అందంగా లేకుండా ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఒక చాల్డియన్ పద్ధతి జాగ్రత్తగా పాటిస్తే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. కావాలంటే కస్టమర్స్ కోసం 2 పద్ధతులు కూడా అందరిలాగే నేను కూడా చేయగలను. తర్వాత ఇంకొకటి, ఈ యొక్క కరెక్షన్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని పాటిస్తున్నారు. కొందరేమో డేట్ ఆఫ్ బర్త్ని నేమ్ కరెక్షన్ తీసుకొని చేయడం అనేది సహజం. అయితే కొందరు ఏం చేస్తున్నారంటే మరి బలాలు స్ట్రెంత్ని బట్టి ఈ యొక్క దాని యొక్క స్ట్రెంత్, ఏది పుట్టిన తేదీ యొక్క స్ట్రెంత్ ప్లస్ వీటి యొక్క స్ట్రెంత్ని బట్టి, అక్షరాల యొక్క నేమ్లో ఉన్నటువంటి అక్షరాల యొక్క స్ట్రెంత్ని పట్టుకొని మరి నేమ్ కరెక్షన్ చేస్తున్నారు. కొందరేమో మరి కేవలం పైథాగరస్ అండ్ న్యూమరాలజీ రెండింటిని చూసుకుంటూ చేస్తున్నారు. అచ్చులు, హల్లులు, కాన్సోనెంట్స్ అనేటువంటి పద్ధతిలో చేస్తున్నారు. కొందరేమో ఇంకొద్దిగా పిరమిడ్ అప్లై చేసి, ఇంకా ఇది దైవ సంఖ్యను అప్లై చేసి చేస్తూ ఉన్నారు. అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా చేస్తూ ఉన్నారు. దీనికి ఒక పద్ధతి అంటూ ఒక సిస్టమ్ అంటే ఏమి లేదు. ఎవరికి తెలిసినటువంటి పద్ధతుల్లో, ఎవరికి అనుభవంలో ఉన్నటువంటి పద్ధతులు వాళ్ళు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ చేసేటువంటిది ఫేమస్గా జనరల్గా పద్ధతి ప్రకారం చేయడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఫలితాలలో ఇక్కడ చాల్డియన్ పద్ధతిలో మాత్రం 8 సంఖ్యలకు మాత్రమే 8 అంకెలకు మాత్రమే అక్షరాలు ఇవ్వడం జరిగింది. 8 అంకెలకు మాత్రమే అక్షరాలు ఇవ్వడం జరిగింది. అదే మరి
దాంట్లో ఏది పైథాగరస్లో 9 అంకెలకి ఫలితాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈ విషయాన్ని గ్రహించి మరి అందరూ చాలా ప్రముఖ వ్యక్తి, ఇండియా లెవెల్లోనే చాలా పేరు సంపాదించి మరి ఎంతో మరి గొప్ప స్థితికి చేరినటువంటి వ్యక్తి, అతనే ఈ పద్ధతిని పాటించి మంచి ఫలితాలు చూపిస్తున్నాడు. మరి కాబట్టి దాంట్లో పద్ధతులు సాధించి మంచి ఫలితాలు చూపించవచ్చు. 2 పద్ధతులు పాటించడం వల్ల పేరు అనేది చిగ్జాగ్ అయిపోతుంది, పలకడానికి కష్టమవుతాం. తర్వాత వినసొంపుగా లేదు, చూడడానికి ఆ పేరు కూడా అందంగా అనిపించడం లేదు. కాబట్టి పేరులో అందం ఉండాలి, ప్రొనౌన్సియేషన్ బాగా ఉండాలి, సమైక్యత, పేరులో సమైక్యత, కోరిలేషన్ ఉండాలి, మరి ఇవన్నీ ఉండాలి. మరి ఇవన్నీ ఉండేటట్టుగా చేయాలని అంటే అచ్చులు అల్లులు ఈ యొక్క కాంబినేషన్ కరెక్ట్గా ఉండాలి. మరి ఇవన్నీ చేయాలంటే 2 పద్ధతులు సెట్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి మరి కస్టమర్స్ కోరితే 2 పద్ధతులు చేస్తాను, పర్వాలేదు ఒకటే పద్ధతులు చేయమన్నప్పుడు ఒకటే పద్ధతులు కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ఉద్దేశం చైల్డ్ జీన్ ఈజ్ ద బెస్ట్, చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క నిన్నటి వీడియోలో నేను న్యూమరాలజీ యొక్క లాభాలు ఏంటి అని చెప్పాను. ఇప్పుడు న్యూమరాలజీలో ఉన్నటువంటి పద్ధతులు ఎన్ని అనేటువంటి విషయాన్ని గురించి మీకు తెలియజేశాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మరి గంట బెల్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. న్యూమరాలజీని మనం ఆషామాషిగా తీసుకోబాకండి, చాలా ప్రత్యేకించి దాన్ని భావించి దానివల్ల లాభాలు గ్రహించి స్వీకరిస్తారని నేను అభిప్రాయపడుతున్నాను.